తెలంగాణలో భూస్వామ్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట గొల్ల కుర్మల మండల అధ్యక్షుడు రాగం నాగరాజు అధ్యక్షతన దొడ్డి కొమరయ్య 96వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారు మాట్లాడుతూ కొమరయ్యను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ గాడ్ల సుమతితో పాటు పలువురు నాయకులు, సంఘం సభ్యులు కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంచిగా నడుపుకోవాలి. అప్పుడే వారి ఆశయాలను కొనసాగించిన వారు అవుతారు. కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో యాదవ కుటుంబ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవనీయులు దొడ్డి కొమరయ్య గారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. 96వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా గౌరవ జెడ్పీటీసీ గుండం నర్సయ్య. ఇవాళ మనం వారి యొక్క జయంతిని జరుపుకోవడం ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒక మంచి శుభపరిణామం. వారు దాదాపు బతికింది చాలా తక్కువ, వాళ్ళు జీవించింది దాదాపు 22 సంవత్సరాలే. 1926లో పుట్టి 48లో చనిపోయిందంటే 27లో పుట్టి 48లో చనిపోయిందంటే 21 సంవత్సరం మాత్రమే వారు బ్రతుకున్నారు. మనం 21 సంవత్సరాలంటే ఇవాళ రేపు ఇంకా పిల్లలే చదువుకునే మనం ఇప్పుడు చూస్తున్నాం. నమస్కరించి మా దొడ్డి కొమరయ్య ఘనంగా ఇవాళ జరుపుకుంటున్నాము. అయినా మన అందరం ఘనంగా జరుపుకుంటున్నాము. జయంతి కార్యక్రమంలో వాళ్ళ సంఘ అధ్యక్షులు, కుటుంబ సభ్యులు, ముఖ్య అతిథులుగా ఎంపీపీ శరతన్న గారు, గ్రామ సర్పంచ్ గారు, సెస్ డైరెక్టర్ అంజన్న గారు, మాజీ సెస్ డైరెక్టర్ విజయనగర్. ఇవాళ దొడ్డి కొమరయ్య గారు గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. వారు చేసినటువంటి సేవలు గొప్పవి. వారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా వారిని గుర్తు చేసుకొని పని